నమస్తే. నమస్తే నమస్తే. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? నా అభిప్రాయం ఏమైతే ఉంది, నాకు మాగంటి సునీత గారు గెలుస్తారనేసి మాకు ఒక నమ్మకం ఉంది. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు, మేము గెలిపి తీరుస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఈ 2 సంవత్సరంలో ఏ మంచి పని చేయలేదు. నా పేరు ఉమరు. కొంతమంది మైనారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏమంటున్నారంటే వైట్ రేషన్ కార్డు ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి అనేసి చెప్తున్నారు. నేను అంటున్నాను, వైట్ రేషన్ కార్డు సన్న బియ్యంతో మైనారిటీకి సరిపోతుందా? డెవలప్మెంట్ అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరంలో ఏం డెవలప్ చేసింది? మా మైనారిటీ వాళ్ళని అడుగుతున్నాను, కాంగ్రెస్ మైనారిటీ వాళ్ళని అడుగుతున్నాను, ఏం చేసింది? మీరు అనవసరంగా కొంతమంది ఏమంటే ఆ కాంగ్రెస్ పార్టీలో మాటల్లో పడి మా మైనారిటీ అన్న తమ్ముళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. దయచేసి మీరు తిరిగి వచ్చేయండి మన దగ్గరికి, బీఆర్ఎస్ పార్టీలోకి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉండేది మీకు తెలుసు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో ప్రతి వాళ్ళకి ఇబ్బంది తప్ప మంచి చేయదు కూడా. నాకు తెలిసిన వరకు అయితే నేను ఇంకొకటి ఏమంటున్నానంటే, ఇదే నవీన్ అన్న యూసుఫ్గూడ డివిజన్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉండేమో, కానీ కాంగ్రెస్లో కలిసిపోయి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఓడిపోతారు. అది 99%. పూర్తిగా కూడా నిన్న ఎవరైతే నవీన్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు విన్నారో, పూర్తిగా కూడా ఇదంతా కూడా మా అడ్డ, మా ఇలాకా, మా ప్రాంతం, ఇందులోకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా మేము అసలు గల్లీలోంచి బయటికి వెళ్ళాలంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా అర్థమవుతుంది. చూసారా మీరు? అవి నేను రీల్ చూశాను. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, నవీన్ అన్న మిమ్మల్ని ఇష్టపడుతున్నాం, ఇక్కడ ఉన్న ప్రజలు మీరంటే ఇష్టము, ఎందుకంటే మీరు లోకల్ కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీలో మీరు చేరుకున్నందుకు ఇష్టపడట్లేదు. అది మెయిన్ అనేది. కాంగ్రెస్ పార్టీలో మీరు చేరుకున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతే చేశారో పనులు, అందుకే ఎవరు మిమ్మల్ని ఇష్టపడట్లేదు. ఓపెన్గా చెప్తున్నాం మేము. మీరంటే మాకు సాధారణంగా ఇష్టం, ఎందుకంటే మీరు పార్టీలో చేరుకున్న ముందు ప్రజలకి సాయం చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల లోకల్ వాళ్ళకి సాయం చేశారు, కాదు అనట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నందుకు ఎవరు ఇష్టపడట్లేదు అన్న, ఉన్న వాస్తవం. మా ప్రజలు మనసు పూర్తిగా మేము చెప్తున్నాము. కాకపోతే ఒకటే చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. మాగంటి గోపీనాథ్ గారు మంచి పనులు చేస్తారు జూబ్లీ హిల్స్ గత 15 సంవత్సరంగా. ఇప్పటికే ఆయనని ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారు, మాగంటి సునీత గారు ఉన్నారు, ఆయన కూడా పోటీ చేస్తున్నారు. ప్రతి అభివృద్ధి కాంగ్రెస్ ఏం చేసింది మీరే. నవీన్ అన్న నేను ఒకటే చెప్తున్నాను, మీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నువ్వే ఆలోచించన్న, మేం కాదు. నువ్వు ఆలోచించి నువ్వే డిసైడ్ అయిపో, నువ్వు గెలుస్తావా లేదా అనేసి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదన్న, పేదవాళ్ళకైతే ఏం చేయలేదు. నేను చెప్తున్నాను, అందరినీ ఇబ్బంది పెట్టింది తప్ప ఎవరిని ఏమీ సహకరించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనార్టీ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ని భారీ మెజారిటీతో గెలిపించండి. అది. ఇంకొకటి ఏమంటే నేను ఇంపార్టెంట్ అనేది, ఇది పోరాటాన నవీన్ యాదవ్ది, ఇది మన మాగంటి సునీతది కాదు, కాంగ్రెస్ది బీఆర్ఎస్ది. ఈ పోరాటం అనేది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పోరాటం ఉంది, క్యాండిడేట్స్ పోరాట కాదు. నేను ఒక్కటే చెప్తున్నాను, క్యాండిడేట్స్ పోరాట కాదు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలకి పోరాటం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేశారు, ప్రజలు మనసులో ఉన్నారు, ప్రజలు గుండెలో ఉన్నారు. కాబట్టి ప్రజలు చెప్పినా చెప్పకపోయినా 100కి 100% బీఆర్ఎస్ పార్టీకే గెలిపిస్తారు. ఎందుకంటే అన్న, నేను చెప్పేది ఎలా ఉందంటే, సపోజు నవీన్ అన్నకి స్లమ్ ఏరియాలో ఏదైతే ఉందో అందులో అతనికి టాక్ ఉంది, కానీ కాలనీస్లో మాత్రం మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారికి ఉంది. మన మధురానగర్, వెంగళరావు నగర్, రాజీవ్ నగర్, శ్రీనగర్ కాలనీ, వెంకటగిరి, బోరాబండ ఇలాంటి ప్రాంతాల్లో అందరూ మాగంటి సునీత గారికే ఓటేసే ప్రయత్నంలో ఉన్నారు.